ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భరత్ అండి. యాజ్ స్టూడెంట్గా ఈ బిజినెస్ని ఒక 4 years అవుతుంది. 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో నేను ఈ బిజినెస్ని మా మదర్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మా మదర్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన ఈ బిజినెస్లో. సో ఇప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీగా కలిసి పనిచేస్తున్నాం. సో మరి ఈరోజు నా టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతమైన టాపిక్ అండి. ఈ టాపిక్ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. సో మరి మీరు కూడా ఇక్కడికి రావాలని ఇష్టపడుతున్నారా? సార్ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు లైఫ్ స్టైల్ ఎట్లున్నదంటే ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉన్నది. ఇంతకుముందుకు నేను ఇక్కడ కూర్చుంటే 3 రోజుల నుంచి లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక సెలబ్రిటీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి క్షణం ఒక వ్యక్తి ఆటోగ్రాఫ్ కోసం వస్తాడు, ప్రతి క్షణం ఒక వ్యక్తి ఫోటోగ్రాఫ్ కోసం వస్తాడు. ఎట్లుంటది ఒకసారి అంటాడు ఎట్లుంటది అంటే జిల్జిల్గా ఉంటుంది, అవునా కదా? సార్ చాలా ఎక్సలెంట్ ఉంటుందండి లైఫ్ స్టైల్. అది కూడా ఎంటికలు తెల్లగైనప్పుడు కాదు. హలో, అది కూడా ఎప్పుడు ఎంటికలు తెల్లగైనప్పుడు కాదండి. ఎంటికలు తెల్లగైన వాళ్ళు కాదని కాదు. విషయం ఏంటంటే ఇంత తక్కువ ఏజ్లో ఇంత తక్కువ ఏజ్ ఉన్నప్పుడు ఈ రికగ్నేషన్ అనేది నాకు తెలిసి ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరకదు. అది ఓన్లీ మళ్ళీ ఇది నా గొప్పతనం అని నేను చెప్తలేను. ఇది 100% వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అప్లైన్ ద్వారా నాకు వచ్చింది. రైట్. సో దానికోసం వాళ్ళ కోసం ఒకసారి గ్రేట్ క్లాస్ ఇద్దాం. సో మన టాపిక్ వచ్చేసి గిఫ్ట్ ఏ సీడీ అండ్ లివ్ బిహైండ్ హిస్ మస్ట్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ దానికన్నా ముందు మనం మాట్లాడదాం. ఎంతమందికి సిఈపి అంటే తెలుసు? సిఈపి ఓకే, ఒకసారి అందరు దించండి. ఎంతమంది దగ్గర సిఈపి ఆల్రెడీ సబ్స్క్రిప్షన్లో ఉంది? కొన్ని చేతులు ఇంకా లేవలేదు. సో మీ అందరి కోసం ఒకసారి గట్టిగా క్లాస్ ఇద్దాం. సో విషయం ఏంటంటే సిఈపి ఇప్పుడు నిజంగా ఎంతమందికి అనిపిస్తున్నది అరే ఈ ఈవెంట్ అసలు అయిపోకపోతే బాగుంది, ఇట్లనే నడిస్తే బాగుండు అని ఎంతమందికి అనిపిస్తున్నది? అనిపిస్తలేదా? వస్తున్నాం ఇప్పుడే ఇంటికి, ఇంకా 2 రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? నాకైతే చాలా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇంటికే పోబుద్ది అయితే లేదు నాకు. మీకు కూడా అనిపిస్తుందా లేదా? కానీ ఇదే ఫంక్షన్ మీ ఫోన్ ఉంటే ఎట్లుంటది? ఈ ఫంక్షన్ కాదు, ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అయిన ఫంక్షన్లన్నీ మీ ఫోన్ ఉంటే ఎట్లుంటది? సూపర్ ఉంటుందా? దాన్నే మనం అంటాం సిఈపి, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని. అంటే మనము ఇంతకుముందుకు మనకు సర్వాలు చెప్పిండ్రు కదా, ఖచ్చితంగా మనము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే సహజం, ప్రతి వ్యక్తికి డిమోటివేట్ అవ్వడం సహజం. 100% సహజం. కానీ వాళ్ళు మళ్ళీ ఎట్లా మోటివేట్ కాగలుగుతారంటే ఎప్పుడైతే ఈ సిడీస్ని అంటే ఎక్కడైతే ఈ లీడర్స్ మాట్లాడిన మాటలని కాన్సెప్ట్ని విన్నప్పుడు మళ్ళీ ఛార్జ్ అవుతారు అనమాట. ₹1,00,000 ఫోన్. ఇప్పుడు అందరూ మనము మన విన్నింగ్ టీంలో ఇప్పుడు బయట 7-8 బెంచ్ కార్లు ఉన్నాయి. పెట్రోల్ పోకపోతే నడుస్తుందా? లేదు, నేను 80 లక్షలు పెట్టి కారు కొన్నాక నేను పెట్రోల్ పోయా అంటే రాదు, నడవదు. సేమ్ అట్లనే మనం కూడా ఈ బిజినెస్లో స్పీడ్గా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ బయట నెగిటివిటీ అనేది ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మన కింద ఇంట్లో ఫుల్ పాజిటివ్ ఉన్నది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి అన్నీ. కానీ బయట పోయిన తర్వాత ఏముంటుందంటే మొత్తం అందరూ గాలి లిస్టులో ఉంటారు, అవునా కదా? ఇవన్నీ అయితే ఇవన్నీ పోతాయా, ఇవన్నీ వాళ్ళు చేసింది కానీ నీకు కాదు, ఇట్లాంటి చాలా వచ్చినాయి పోయినాయి, నువ్వేం చేయగలుగుతావు, ఇవన్నీ నెగిటివిటీ అనేది ఉంటుంది. ఈ నెగిటివిటీని మనం తట్టుకోనప్పుడు ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా మన లోపల ఇప్పుడు మనం ఫుల్ ఛార్జ్ అయిపోయినప్పుడు ఆ ఛార్జింగ్ అనేది డౌన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ సిడీస్ని మళ్ళీ వింటామో అప్పుడు మళ్ళీ మనల్ని మనం ఛార్జ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని ఈ 10 సంవత్సరాల నుంచి జరిగిన ఎఫ్ఆర్యూలలో లేదంటే గోగ్రౌండ్లో ఏవైతే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఒక మొబైల్ అప్లికేషన్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏ యాప్ వాడినా కానీ మీరు ధనవంతులైరా? సార్ నేను ఈ ఒక యాప్ వాడితే నాకు 1,00,000 వస్తుందని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. కానీ నేను గ్యారంటీ ఇస్తా, మీరు ఈ సిఈపి విన్నింగ్ టీమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సిఈపిని కరెక్ట్గా నేను రాసి పెట్టుకోండి.
కరెక్ట్గా 1 సంవత్సరం కనుక మీరు రోజుకి ఒక అర్ధగంట నుంచి గంట సేపు ఎవరైతే వింటారో ఖచ్చితంగా నెక్స్ట్ ఎఫ్ఆర్ఈలో ఈడ యాజ్ ఏ క్రౌన్గా ₹1,00,000 ఇన్కమ్తో రికగ్నైజ్ అవుతుంది, గ్యారంటీగా. అంత పవర్ ఉన్నది ఈ యాప్లో. మరి చేసుకుందామా లేదా? ఎస్ ఆర్ నో? చేసుకుందాం. సో చేసుకుంటే ఏమో చూడండి, ఎన్నో పైసలు ఖర్చు అవుతున్నాయి, అవునా కాదా? మన తెలంగాణలో అయితే అంటే పైసలు ఖర్చు అవుతుంది, అవునా కాదా? కానీ ఇక్కడ మనకు కొన్ని డబ్బులతోని, అంటే ఒక ₹1,000 999 రూపీస్తోని మనం ఈ సిపిని సబ్స్క్రిప్షన్ చేసుకొని ఈ సిడీస్ని వినడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనం ఎప్పటికప్పుడు ఛార్జ్ కావచ్చు, ఎప్పటికప్పుడు మోటివేట్ కావచ్చు. ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఒక వ్యక్తి నో అని చెప్పగానే మళ్ళీ ఎస్పీ బారెల్ సార్ మాట విన్నారనుకో ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుంటుందా? నో అని చెప్పగానే సర్వైగ బారెల్ సార్ వచ్చి మీతో మాట్లాడిననుకో ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుంటుందా? నో అనగానే శ్రీనివాస్ సార్ వచ్చి మాట్లాడిననుకో ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుంటుందా? సో దానికోసం మనం సిఈపిని చేసుకోవాలని చెప్తున్నాం. దీనిలోనే ఈ సిఈపిలోనే ఇంకొక ఆప్షన్ ఉన్నది. సో చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది, ఒక ప్లాన్ చెప్పినా వాళ్ళు జాయిన్ అయ్యారు 100 PV తీసుకున్నారంటే ఇగో ఇట్లుంటుంది సిచ్యువేషన్, అవునా కదా? అవునా? ఇక ప్లాన్ అయిపోయింది, ప్లాన్ చెప్పేసి వచ్చేసిన, అవునా కదా? ఇట్లనే ఉంటుంది సిచ్యువేషన్, అయిపోయింది ఇక, అవునా కదా? కానీ అసలు పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తిని మనం బిజినెస్లకి స్టార్ట్ అయినా ప్లాన్ చెప్పగానే పని అయిపోలేదు, ఆయన వచ్చిన తర్వాత అసలైన పని స్టార్ట్ అవుతుంది, అసలైన పని స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్? సో చాలా మంది అదే అనుకుంటారు, అసలైన పని అప్పుడే స్టార్ట్ అవుతుంది మనం ప్లాన్ చెప్పిన తర్వాత. ప్లాన్ చెప్పిన తర్వాత ఏమవుతుంది అంటే మొత్తం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన, మంచిగా ఎక్స్ప్లెయిన్ మంచిగా విన్నారు, మంచిగా ఇద్దరు హస్బెండ్ వైఫ్ కూర్చొని విన్నారు. మంచిగా విన్న తర్వాత ఏమైంది, ప్రోడక్ట్ కూడా ఇచ్చేసి బయటకు వచ్చిండ్రు. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆయన కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది, సార్కి ఇంట్రెస్ట్ ఉన్నది, మేడంకి ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తారు, ఇంకా ఏదో చెప్పిండు కదా చూసిండు కదా అని మెల్లమెల్లగా ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తారు. చేస్తారా? చేయరా? చేస్తారు. ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం కనిపిస్తుంది అంటే ఇది కనిపిస్తుంది, అవునా కాదా? యూట్యూబ్ కనిపిస్తుందా? అప్పుడు టైప్ చేస్తాడు వెస్టీజ్ అని కొట్టంగానే లైన్గా వీడియోలు వస్తాయా? వస్తాయి. సో లైన్గా వీడియోలు వచ్చినప్పుడు ఫస్ట్ వీడియోలో ఏముంటుంది అంటే వెస్టీజ్ బిజినెస్ ఫేక్ ఉంటుందా? ఉండదా? ఎందుకంటే నెగిటివ్ చాలా ఇష్టం కదా జనాలకి, ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది చూసినప్పుడు అదే ముందు కనిపిస్తుంది. మరి ఫేక్ అన్నప్పుడు ఆయన ఏమనుకుంటాడు, అయ్యో ఈయననేమో ఇంతకుముందు కార్ బుక్ చూపించిపోయిండు, ఫోటోలు చూపించిండు, ప్రొడక్ట్ డెమో చేసిండు, అన్ని మంచిగా ఉన్నాయని ఇలా ఫేక్ అని వస్తుంది అన్నప్పుడు కొంచెం డౌన్ అవుతారు. అసలు ఎసార్నో? దాని తర్వాత అరే ఉంది కానీ పక్కన పెట్టి ఫేస్బుక్లో పోతాడు, ఎవరెవరు ఈరోజు ఫోటోలు పెట్టిరని. ఇలా సెర్చ్ చేసినామా వెస్టీజ్ అని, అందులో కూడా మళ్ళీ అదే వెస్టీజ్ వస్తుంది. ఆల్గరిథం అంటారు దాన్ని, ఇంటర్నెట్లో ఆల్గరిథం అట్లనే పనిచేస్తుంది. మీరు ఒక్క యాప్లో సెర్చ్ చేసారు అనుకో ఒక పేరు, మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా మళ్ళీ దాని గురించే చూపిస్తుంది. ఎస్ ఆర్ నో? తెలుసా ఈ విషయం మీకు? తెలుసకపోతే ఇప్పుడు తెలుసుకోండి. విషయం ఏంటంటే ఫేస్బుక్లో పోతారు, ఫేస్బుక్లో పోయినాక కొన్ని పాజిటివ్, అన్ని నెగిటివ్ వస్తాయని చెప్పలేను, కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయి. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయా రావా? మరి ఇంత ప్లాన్ చెప్పిన తర్వాత ప్రొడక్ట్ తీసుకున్నాడు, అన్నీ అయిపోయిన తర్వాత రేపు పొద్దుగాల ఫోన్ చేస్తారు. మీరు దేనికి ఫోన్ చేస్తారు? జూమ్ మీటింగ్ రండి సార్ పొద్దున అని ఫోన్ చేస్తారు. ఎస్ ఆర్ నో? మరి లేపుతారా? ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కండిషన్ ఎట్లయితుంది అంటే మళ్ళా ఏం చేస్తారు, అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇవన్నీ అయిపోయినాయి, పక్కన పెట్టిన తర్వాత ఇక సాయంత్రం అవుతుంది. పొద్దుగాల మధ్యాహ్నం ప్లాన్ చెప్పిన తర్వాత సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయితే ఎవరు కలుస్తారు? అరుగుల మీద కూర్చున్న వాళ్ళు, అడ్డ మీద నిలబడ్డోళ్ళు కలుస్తారా? కలవరా? ఎస్ ఆర్ నో? ఇదే అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో? చెప్తాడా చెప్పాడు ఆయన? అరే నాకు వెస్టీజ్ గురించి ఒకరు చెప్పిర్రు, ఏ మంచిగా ఉంటుందా అని అడుగుతారా? అడుగుతారు. అప్పుడు శ్రీనివాస్ సార్ అంటాడు, నీకు ఇప్పుడే తెలుసా? మాకు ఎప్పుడో తెలుసా అంటారా? అన్నారా? ఎస్ ఆర్ నో? నువ్వు ఇప్పుడు జాయిన్ అయినావా అంటే ఇదేమంటాడు, ప్రొడక్ట్ తీసుకున్నాడు అన్నేనే, కానీ ఏమంటాడు, జాయిన్ కాలే కానీ ఏదో చెప్పిపోయారు అంటాడా? ఆయన ఇంకొక ఆయన పోసి చేస్తాడు, ఆయన పక్కకాయలు ఏం చేస్తాడు, అవన్నీ వేస్ట్, మా దోస్తు ఎప్పుడో చేసిండా, మోసపోయిందట, ఎవరికేం తెలియదు, అలా వెస్టీజ్ పేరు కూడా తెలుసు అంతే. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది.
ఎట్లుంటది? ఇట్లే ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా, రైట్. ఎర్రని మిరపకాయ కొరికితే ఎట్లుంటుందో చెవులకి పొగలు ఎట్లయితే అట్లే ఉంటుంది అనమాట అనే సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన ఫోన్ లేపరు, అవునా కదా? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఒక ఎక్సలెంట్ ఆప్షన్ని తీసుకొచ్చింది. ఒకసారి విన్నింగ్ టీం కోసం గట్టిగా క్లాప్స్ కొడదాం, గట్టిగా దబాయించి కొట్టాలి. విన్నింగ్ టీం అనేది ఏం ఆప్షన్ చూపించింది అంటే, మనకి సిఈపి ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే వాళ్ళకి సిడీస్ ఓపెన్ అయితే ఇట్లా సిడీస్ సిఈపి సెక్షన్లోకి పోతే అన్ని సిడీస్ వస్తాయి, ఆడియో వీడియో ఎల్ఎల్ఎస్ పీడిఎఫ్ అన్నీ వస్తాయి. అక్కడ ఈ గిఫ్టే సిడి అనే ఆప్షన్ వస్తుంది అనమాట. గిఫ్టే సిడి అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ సిడి అయితే వింటున్నారో ఇప్పుడు సిపి ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఓపెన్ చేసి, దీని తర్వాత గిఫ్టే సిడి అనే ఆప్షన్ వస్తుంది. గిఫ్టే సిడి అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి కొట్టినారు అనుకోండి. ఇప్పుడు ప్లాన్ అయిపోయింది, ప్రోడక్ట్ ఇచ్చేసిండ్రు. దాని తర్వాత ఏం చేయాలంటే ఇగో ఈ పని చేయాలి. గిఫ్టే సిడి అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కొన్ని సీడీలు తెలుగుని అనుకోండి, తెలుగులో వాళ్ళు తెలుగు వినే వాళ్ళు ఉన్నారు అనుకోండి, కొన్ని సక్సెస్ సెలబ్రేషన్స్ పంపించండి. మన సలీం సార్ ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నారు, ఎవరైతే డియూసిడీస్ ఉన్నారో వాళ్ళు ఎవరితో రిలేట్ అవుతారు. ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మన జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, ఇక్కడ సంగీత మేడం ఉన్నారు, లేదంటే మన ఇప్పుడు దాసు సార్ ఉన్నాడు, నెక్స్ట్ రాజు సార్ ఉన్నాడు జాబ్ చేసే వాళ్ళు, లేదంటే కుల్కర్ణి సార్, చరణ్ సార్, వీళ్ళ సిడీస్ ఉన్నాయి, వాళ్ళ సిడీస్ పంపించండి. పంపించినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, ఇగో ఈరోజు మీరు ఇది కంపల్సరీ వినండి అని. వినమన్నప్పుడు వింటారా? వింటారు. దాని తర్వాత హిందీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా హిందీ అర్థమయ్యే వాళ్ళకి సోచనతో పడేగా, కర్ణతో పడేగా పార్ట్ 1 పార్ట్ 2 సిడి ఉంటుంది, ఇవి పంపించండి. పంపించినప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికైనా ఈ భూమి మీద ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఫస్ట్ టైం చూడంగానే ఎవరికైనా ప్లాన్ అర్థమైందా? ఎంత మంచిగా చెప్పినా అర్థం కాదు కూడా, అది సైన్స్ అంతే. ఇక్కడ సేమ్ అదే విషయం జరుగుతుంది. మనం ఫస్ట్ టైం ప్లాన్ చెప్పినప్పుడు కొంచెమే అర్థమవుతుంది, కానీ ఎప్పుడైతే ఈ సిడి వింటారో వాళ్ళకి కంప్లీట్ ఒక అవగాహన వస్తుంది కాన్సెప్ట్ ఏంటి, రైట్? సో దీనికోసం క్లాస్ కొట్టచ్చు మీరు. సో అట్లా మీరు ఎప్పుడైతే ఈ సిడి పంపిస్తారో, పంపించినప్పుడు వాళ్ళు వింటారు. విన్న తర్వాత వాళ్ళ ఎట్లుంటుంది అనమాట. ఇంతకుముందుకు ఎట్లుండే, చెవు నుంచి పువ్వులు ఎట్లండి, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కొంచెం కామ్ మైండ్ సెట్తో ఉంటుంది, అవునా కదా? సెట్ అయిపోతారు. ఆయన మైండ్ సెట్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, ఈ బిజినెస్ మంచిది, ఇంతమంది సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ కాన్సెప్ట్ ఇట్లా పని చేస్తుందా, ఇంతమంది ఇట్లా సక్సెస్ అయినరా, సక్సెస్ అయిన వాళ్ళు ఈ పని చేసి సక్సెస్ అయినరా అని వాళ్ళకి అర్థమవుతుంది. సో మరి ఈ ఆప్షన్ యూజ్ చేసుకుందామా లేదా? యూజ్ చేసుకుందామా? హిందీ తో